ఈ ఛార్జింగ్ ఎక్కుకున్నది ప్రాబ్లం చూడున్నా. ఛార్జింగ్ మీ నువ్వు ఏంటో తమ్ముడు, పిన్ వేస్తేనే 350 రూపీస్ వస్తుంది. ఎట్లా కొత్త సెల్ కొనాలనుకునే పాత అయిపోయింది కదా, ఎంతో కొంత వేసుకున్నా. వాడు ఛార్జింగ్ ఎక్కలేని వచ్చా అన్న, కానీ సెల్ అమ్ముతా అంటున్నాడు. నాకెందుకు దోడు కొడుతుంది నా. రేయ్, మనం ప్రతి ఒక్కరిని అనుమానించకూడదురా. కస్టమర్స్లో కూడా మంచోళ్ళు ఉంటారా. నాకెందుకు ఆ పిల్లని చూస్తే మంచోడు అనిపిస్తుంది. చూడు ఆ ఫేస్ చూడోసారి. నా వద్దు నా మాట విన్నా. వద్దు బరా తమ్ముడు, సెల్లుకైతే 5,000 ఇస్తాను, అంత మించి ఎక్కువ ఇయ్యను. నీ అభిమానం నా, ఎంతో కొంత వేసుకో. ఇదిగో తమ్ముడు, తమ్ముడు ఎంచుకో తమ్ముడు. బా నీ మీద నమ్మకం ఉందిలే అన్న నాకు. రే ఫోన్ వస్తుందిరా, పిల్లోడు సిమ్ మర్చిపోయినట్టున్నాడు. సరే ఉండు చూద్దాం ఎవరో. హలో మా బాబు, ఎస్ఐ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను. ఇప్పుడు నువ్వు వాడుతున్న ఫోన్ దొంగ మొబైల్. నెల క్రితం దొంగలు కొట్టేసినారు. సో నువ్వు ఎక్కడైనా కానీ ఎస్ఐ ఆఫీస్లో ఆ ఫోన్ తీసుకుని రా. నాకెందుకు దోడు కొడుతుంది నా. రేయ్, మనం ప్రతి ఒక్కరిని అనుమానించకూడదురా. నాకెందుకు ఆ పిల్లని చూస్తే మంచోడు అనిపిస్తుంది. చూడు ఆ ఫేస్ చూడోసారి.